రోజు నామినేషన్స్ బిగ్ బాస్ 9 చరిత్రలో అలాగే మిగిలిపోతాయన్న ఫీలింగ్ వచ్చిందండి. నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత, నామినేషన్ లిస్ట్ ఇప్పుడు చూసిన తర్వాత ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. మీ ఫేవరెట్స్కి ఓట్లు వేసుకోండి. ఈ వీక్లో ఆల్మోస్ట్ కూడా 1 2 3 4 డేంజర్ జోన్లో ఉంటారు. లాస్ట్ దాకా ఉంటారు ఖచ్చితంగా. లాస్ట్ డే వరకు ఈ వీక్లో నామినేషన్స్ చూసిన తర్వాత ఈ వీక్లో ఎలిమినేషన్స్ గెస్ చేయడం చాలా కష్టం. కుటుంబం, అన్నగారి కుటుంబం, కుటుంబం, అన్నగారి కుటుంబం. ఈరోజు నామినేషన్ లిస్టు మీరు డైరెక్ట్గా నన్ను అడిగితే భరణి గారి బిగ్ బాస్ కుటుంబం మొత్తం ఉంది అని చెప్పడానికి నేను ఎక్కడా వెనకడుగు వేయను. ఎందుకంటే భరణి గారికి ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో భరణి గారితో పాటు, వాళ్ళందరూ నామినేషన్స్లో గుట్టగా వచ్చేసి అక్కడ చేరారు. ఓన్లీ వాళ్ళే ఉన్నారు. ఎవరు వెళ్ళినా భరణి గారి బిగ్ బాస్ ఫ్యామిలీలో నుంచి ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు అనేది నిజం. ఆ హౌస్లో ఎవరు వెళ్తారా ఏంటి, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు ఈ వీక్ అనేసి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫన్నీగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా భరణి గారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నామినేషన్స్లో చూస్తే ఆయనకి తిప్పి 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 ఆయనకే సింపతి వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఎంత కాదన్నా, ఎలా అనుకున్నా ఆయన ఎవరికైతే బాగుంటున్నాడో వాళ్ళకి ఆయన కొంత హెల్ప్లే చేశాడు, కానీ వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళ నుంచి హెల్ప్ పొందిన రోజులు లేవు. వెరీ 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 లెస్. ఆయన చేసినవి ఎక్కువ ఉన్నాయి. తనుజ గారికి కావచ్చు, దివ్య గారితో క్లోజ్గా ఉండి దివ్య గారికి హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, దివ్య గారు శ్రీజ నామినేషన్స్లో ఉన్నాను వాళ్ళిద్దరూ పుష్ చేసి ఆయన వెనక నిలబడడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ఆయన ఓకే, కనీసం దివ్య గారికి పుష్ చేయకుండా బెడ్ దగ్గర ఉండడం, వెయిట్ చేయడం కావచ్చు, దివ్య గారి కోసం అండ్ తనుజ గారి కోసం శ్రీజాను తోసేసి నాగార్జున సార్ చేత తిట్టించుకోవడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ఆయన వర్క్ చేశాడు. ఆయనకి ఆయన క్లోజ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు చేయలేదు, కానీ ఈయనైతే చేశాడు. చేసి ఈయన దెబ్బలు ఎలా ఉన్నాయంటే, ఈ నాటు దెబ్బలు ఆయన తినేవి. నిజంగానే భరణి గారు తినేవి నాటు దెబ్బలు. ఎందుకంటే ఆయన చేసి ఆయన్నే నామినేట్ చేస్తారు అందరూ. అది తప్పు. రీతు చౌదరి ఇప్పుడు నామినేట్ చేసింది, నాకు అది నచ్చలేదు. మీరు ప్రామిస్ చేశారో నాకేం చేయలేదంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, నీకు హోప్ లేక ఆగిపోతున్నావు, నేను మళ్ళీ చేయొచ్చేమో అంటే ఆవిడ అనుకున్నప్పుడే చేయాలని ఎట్లా, నీకు తర్వాత ఎప్పుడైనా హెల్ప్ చేస్తానని మాట ఇస్తే అర్థం ఏంటి? ఎప్పుడైనా హెల్ప్ చేయొచ్చు, నీకు చెప్పగానే చేసేయాలా? ప్రతి ఒక్కరిని రీతు చౌదరి హెల్ప్ చేయండి, కళ్యాణ్ దగ్గరకు వచ్చి సేవ్ చేసేసి, రాము దగ్గరకు వచ్చి నీకేమైనా వస్తే సేవ్ చేసి అన్నీ అడగడమేనా? ఇంకా ఈవిడ ఎవరికి ఏమైనా ఇచ్చిందా? ఈవిడ ఎవరికి ఏమి ఇచ్చారు? అలా ఎలా మాట్లాడతారు? ప్రతి దానికి నువ్వు నాకు చేయలేదని చెప్పి నామినేట్ చేయడం ఏంటి? నాకు అర్థం కాల భరణి గారిని. సో ఆయన నామినేషన్లోకి వచ్చారు. ఇదంతా ఒక ప్లానెడ్గా జరిగింది. మాధురి గారు అండ్ రీతు చౌదరి గారు ఫుల్ క్లోజ్గా ఉంటున్నారు. మాధురి గారు భరణి గారిని నామినేట్ చేయాలి అనేసి ఫిక్స్ అయిపోయి బాల్ ఎవరికో ఒకరు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. దాంతోపాటుగా నేను ఇది నామినేషన్ చూస్ చేయట్లా, నామినేషన్ లైవ్ చూస్ చేస్తున్నాను. అండ్ అలేఖ్య మన రమ్య మోక్ష గారు కూడా డైరెక్ట్గా భరణి గారికి నామినేట్ చేయడానికి ట్రై చేసి బాల్ తీసుకొని వచ్చి ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. సో ఓవరాల్గా భరణి గారు ఈవిడ చేయలేదండి. తర్వాత మన రీతు చౌదరి చేసింది భరణి గారిని. ఇక్కడ ఏమైందంటే భరణి గారికి తెలియకుండా సింపతి వర్కౌట్ అవుతుందన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మీకు అనిపిస్తుందో లేదు? ఆయన మరీ అంత దారుణమైన మనిషి ఏం కాదు, ఆడకపోకుండా లేడు. లాస్ట్ వీక్ ఆయన ఏజ్కి ఆయన ఆడిన దానికి టాప్లో నిలబడ్డాడు. ఆయన ఆడుతున్నాడు. ఓన్లీ ఈ రిలేషన్షిప్స్ ఒకటే, కానీ ఒక్కసారి కానీ పోరాడు ఆయన ఈ వద్దు మీరు వద్దు ఆయనకు దండం అనేసి కానీ వదిలేశాడు అనుకో, టాప్ కంటెస్టెంట్ అయిపోతారు భరణి గారు. ఒక్కసారి ఈ బంధాల సంఖ్యలన్నీ తెంచుకుని ఇలా అన్నాడు అనుకో, ఒక్కసారిగానే ఆ సంఖ్యలు తెంచాడంటే నెంబర్ 1 అంటే నెంబర్ 1 టాప్లో వెళ్ళి కూర్చుంటారు. ఆ సంఖ్యలు తెంచే టైం వస్తుంది అనుకునే టైంకి మళ్ళీ కుటుంబం, భరణి గారి కుటుంబం అన్నట్టుగా మళ్ళీ సాంగులు స్టార్ట్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఈవెన్ ఇందాకే మన హాట్స్టార్ మీమ్స్ కూడా వేశాడు డైరెక్ట్గా అఫీషియల్ పేజ్లో, భరణి గారి కుటుంబం, అదే అన్నగారి కుటుంబం నైట్ 10:30 వస్తుందంట. ఎందుకంటే అటు ఇటు పడుకొని వీళ్ళు ఉన్నారు హ్యాపీగా ఫ్యామిలీ, చిన్న కూతురు పెద్ద కూతురు, చిన్న కూతురు పెద్ద కూతురు హంగామగా. ఇప్పుడు నామినేషన్లో ఉన్న లిస్ట్ చెప్పిన తర్వాత మీరే యాక్సెప్ట్ చేస్తారు. భరణి గారు ఫ్యామిలీ హెడ్, తనుజ గారు పెద్ద కూతురు, దివ్య గారు చిన్న కూతురు ఆర్ చెల్లెలు, అండ్ రాము రాథోడ్ తమ్ముడు, అండ్ సుమన్ శెట్టి గారు తమ్ముడు, డీమాన్ పవన్ ఈ మధ్య క్లోజ్ అయిపోయి ఈ ఫ్యామిలీలో మిక్స్ అయిపోయారు. వీళ్ళు గ్రూప్ గేమ్లు కూడా ఆడుతున్నారు, బాల్ గేమ్లో ఆడారు. ఆ రంగుల్లో ఆ సర్కిల్లో నుంచి దూకిపోయే దాంట్లో ఆడేసి వీళ్ళందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. డెమాన్ పవన్ క్లోజ్ అవుతున్నారు, డెమాన్ పవన్ కూడా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. సో ఇలా 6 మంది నామినేషన్లో ఉంటే ఈ వారం డేంజర్ జోన్లో ఉండేది ఎవరు? ఫస్ట్ టాప్లో ఉండేది పెద్ద కూతురు తనుజ గారు. టాప్లోనే ఉంటారు కూడా. ఎందుకంటే ఆవిడ అంతకుముందు ఏమీ ఆడకపోయినప్పుడే నానా 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 అనేటప్పుడే టాప్లో ఉన్నారు. ఈ మధ్య నానా నానా అనేది తగ్గించి ఆట కూడా అల్లాడిస్తున్నప్పుడు టాప్లో ఉండకుండా ఏడుంటారు? బీభత్సమైన టాప్లో ఉన్నారు. ఈ విడితే ఒకటే క్లారిటీ మిస్ అవుతుంది, ఏంటంటే ఏదో తేడా కొడుతుంది, కానీ ఆట ఆడుతుంది, ఓటింగ్ ఉంది, ఇంక మనం ఏమీ చేయలేం.
గట్టిగా ఆట ఆడుతుంది. బిగ్ బాస్ టీం కూడా గట్టిగా తనూజ గారి చుట్టూ గేమ్ తిప్పాలని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి కళ్యాణ్ చీటింగ్ చేయకపోయినా ఏదో హింట్ చేసినట్టుగా అతను ఏదేదో చూపించి వాళ్ళకే క్లారిటీ ఉంటే కళ్యాణ్ని అడిగేస్తారు. చూపించేసి కళ్యాణ్ వర్సెస్ తనూజ గారు చేయాలని, కళ్యాణ్ వర్సెస్ భరణి గారు చేయాలని విధాలా ట్రై చేస్తున్నారు తనూజ గారి చుట్టూ తిప్పాలని. దాంట్లో కూడా ఆవిడ కంటెంట్ వస్తుంది, వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వీక్ బాగా ఆడారు. దాంతోపాటుగా ఆవిడలో నాకు అర్థం కాంది వచ్చిన 2 రోజులకే అందరికీ క్లోజ్ అయిపోతున్నారండి. అది ఎలా సెట్ అవుతుందో ఏంటి అర్థం కావట్లేదు. ఫస్ట్ భరణి గారు రాగానే 2 రోజులకి 3 రోజులకే నాన్న, తర్వాత దివ్య గారు రాగానే అంతా బాగానే ఉంది, గొడవలుగా ఉంది. నిన్న మొన్న మాట్లాడుకుంటే దివ్య నుంచి దివ్య అయిపోయారు. ఈరోజు చూస్తే మాధురి గారు ఈరోజే వచ్చారు, వెంటనే క్లోజు. రాజు అని ఈవిడ పిలుస్తుంటే రాజా అని ఆవిడ పిలుస్తున్నారు, ఫుల్ క్లోజు. స్పాట్లో క్లోజ్ అయిపోతున్నారండి. అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఈరోజు మళ్ళీ నాన్న అని తగ్గించేశారు. సో ఆవిడ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్తున్నారు. తనూజ గారికి వర్కౌట్ అవుద్ది. టాస్కులు బాగా ఆడుతున్నారు లాస్ట్ వీక్ నుంచి. చూద్దాం. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇదే బెడ్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆ రిలేషన్స్ని ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనకు ఎదురొచ్చాయి. నానా అనేంత ఎమోషన్ ఉంటే ఎవరో చెప్తే నానా ఎట్టుపోయింది సడన్గా ఆపేసే అంత ఏంటి రిలేషన్ కదా, అంత కనెక్ట్ అయిన రిలేషన్ గేమ్ కోసం ఆపేసుకునే అంత రిలేషన్ అంటే గేమ్ కోసం పెట్టుకున్నది గేమ్ కోసం ఆపేసుకుంటారా అదేనా అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి డౌట్ రేజ్ అవ్వచ్చు. రేజ్ అయ్యేదానికి కూడా ఆవిడ సమాధానం కరెక్ట్గా ఉండాలి, అక్కడ జస్టిఫికేషన్ చేయగలగాలి, లేకపోతే కష్టం అవుద్ది. ఈవిడ పక్కన పెడితే నెంబర్ 1 పొజిషన్లో జమ్మున ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిమాన్ పవన్. ఈ వీక్ ఏమైందంటే డిమాన్ పవన్ రీతు చౌదరి గారు నామినేషన్లో లేరు. కానీ మన రమ్య మోక్ష డైరెక్ట్గా వెళ్ళి నీకు బుర్ర లేదు, నేను అన్నింది బుర్ర లేదు అనేది, ఆ అమ్మాయితో ఉన్నావు అనేది జనాలకు కూడా నచ్చట్లేదు, నీకు బుర్ర లేదు, ఏంట్లో బుర్ర లేదు నీకు అనేసి డైరెక్ట్ చెప్పి పక్కన కూర్చొని లైవ్లో చెప్పేసింది. నువ్వు అది మార్చుకుంటే బాగుంటుంది. నువ్వు ఇంకా నేను రాంగ్ చేశాను, నేను తప్పు చేశాను అనుకుంటే నేనేం చేయలేను, నువ్వు మార్చుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ రమ్య, చెప్పినావు, ఓకే అర్థం చేసుకుంటా, థ్యాంక్ యూ. వాళ్ళు మీ ఇద్దరు దూరం అయితే మీకు మంచిదని చెప్పాడు రీతుకి అంటే మనకి. ఇంకా రీతు చౌదరి కూడా ఆవిడకి వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళలో అమ్మాయిలు చెప్పినట్టున్నారు, మాధురి గారు సంథింగ్ ఎవరో చెప్పినట్టున్నారు. మనకి ఇంకా టెలికాస్ట్ చేయాలి, లైవ్లో ఎపిసోడ్లో రావచ్చు. వాంటెడ్గా ఉదయాన్నే గొడవ వేసుకున్నారు, సింపుల్ చిన్న దానికి గొడవ వేసుకున్నారు. సో నాకు అర్థమైంది వీళ్ళిద్దరికీ ఒకరికొకరు అర్థమైపోయి మరే మన కంటెంట్ ఏదైతే పులిహోర మనం అనుకొని చేస్తున్నామో అనుకోకుండా మనసులో ఉంది, ఆడు కంటెంట్ కోసం ఎవడు చేసిన కంటెంట్ కోసం ఒకరొకరు తెలుసు, అలా చేస్తున్నాము, అది వర్కౌట్ కావట్లేదని ఇద్దరికి ఒకరి నుంచి ఒకరు తెలిసిన తర్వాత దాని దగ్గర డిస్పర్స్ అయిపోయి ఆడతారు కూడా. ఇది కూడా ఫేక్ రిలేషనే, ఫేక్ డ్రామానే. సో ఇలా డెమానికి కొంత పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది రాను. అండ్ కళ్యాణ్ పడాల నామినేషన్లో లేడు, దాంతోపాటుగా శ్రీజ నామినేషన్లో లేదు, అసలు హౌస్లోనే లేదు. దీని రిలేటెడ్ శ్రీజ ఓటింగ్ కొంత, కళ్యాణ్ పడాల ఓటింగ్ కొంత, రీతు చౌదరి ఓటింగ్ ఇప్పుడే కొంచెం దూరం అవుతున్నా అది కూడా కొంత. డెమాన్ పవన్కి పాజిటివిటీ పెరుగుతుంది, ఆట ఆడుతున్నాడు, ఆడేసి ఓవర్ చేయకుండా వదిలేస్తున్నాడు, దీనివల్ల తనకు కూడా ఓటింగ్ పడే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మన భరణి గారు, నేను చెప్పేశాను భరణి గారు ఎంత తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అతనికి ఒక సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రిలేషన్షిప్లో ఆయన కొంచెం జెన్యూన్గానే ఉన్నారు. అవతల వాళ్ళు ఏ నుంచి ఏదో కోరుకుంటున్నారు కానీ ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయన చేసే పనిలో ఉన్నాడు కానీ తీసుకునే పనిలో ఎప్పుడు లేడు. జెన్యూన్గా ఆఫర్ చేస్తున్నాడు అతని హెల్ప్ అంతా. వాళ్ళు మాత్రం ఓన్లీ హెల్ప్ కోసమే అన్నట్టుగా ప్రతిసారి నువ్వు ఇది చేయలేదని సొంత నాన్న కానీ పెళ్ళి అయిన తర్వాత సొంత నాన్నకి ఫోన్ చేసి నాన్న చెల్లెలికి కాసులు పేరిచ్చావు నాన్న నాకేమీ లేదు రా అనేసి ఏడుస్తూ చూస్తున్న ఆడపిల్లకాయలు, నాన్న సంక్రాంతికి అల్లుడు గారు కానీ అలా నరకం చూపిస్తున్నారు అక్కడ. ఆయన ఏం అడగట్లా, అమ్మ మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్తున్నాడు, కొంచెం లేట్గా ఇగలుతున్నాడు. సరే అమ్మ ఇస్తానని చెప్పి సంక్రాంతికి ఇస్తానని దీపావళికి ఇస్తాననేది సంక్రాంతికి ఇస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నారు పాపం. వీళ్ళు అలా కాదు, స్పాట్లో వాళ్ళకి ఇచ్చావు నాకు ఇచ్చావు నాకే ఇవ్వాలి, ఈ నరకం చూపిస్తున్నా కూడా ఆయన స్టాండ్అవుట్ అయి ఉన్నాడు. టాస్కులు బాగా ఆడుతున్నారు. నాకు తెలిసి ఒక టైంలో బానిస సంఖ్యలన్నీ ఎదిలిచ్చేసి పచ్చి బుద్ధులను లోపల తిట్టుకుని మనసుకి వదిలేయండమ్మా అనేసి అనే అవకాశం అయితే ఉంది. ఆయనకు కూడా ఓట్లు పడతాయి కూడా. హీ విల్ బీ ఇన్ లీడింగ్ 3rd పొజిషన్ అట్లా ఉంటారు. ఆయన డేంజర్ జోన్లో ఈ వీక్ ఉండే అవకాశం లేదు యాజ్ పర్ ద ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్. నేను చెప్పేది ఈ వీక్ డేంజర్ జోన్లో ఉండబోయే ముగ్గురు సుమన్ శెట్టి గారు, రాము రాథోడ్, దివ్యనిఖిత గారు. సుమన్ శెట్టి గారు తమ్ముడు, రాము రాథోడ్ తమ్ముడు, దివ్యనిఖిత గారు చిన్న కూతురు ఆర్ చెల్లెలు. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరు 100% వెళ్ళిపోతారు. ఎవరంటే యాజ్ ఆఫ్ నౌ, మధ్యలో ఇంకేదైనా జరిగితే మనకు తెలియదు. ఎవరంటే ఎక్కువ శాతం దివ్యనిఖిత గారు ఈజ్ ఇన్ హ్యూజ్ డేంజర్ జోన్. రీజన్స్ ఆర్ వెరీ క్లియర్. ఆవిడ భరణి గారితో ఏదైతే క్లోజ్గా ఉంటున్నారో అన్నయ్య బాండు అది కొంచెం బెడిసి కొడుతుంది. రీజన్ ఏంటంటే ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు. ఆవిడ నుంచి ఎవరు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరీ స్ట్రాంగెస్ట్ గర్ల్. ఫస్ట్ డే ఆఫ్ ద ఎపిసోడ్లో విన్నర్ మెటీరియల్ అని నేను ఈ సీజన్లో ఎవరికి పెట్టలేదు.
దివ్య నిఖిత గారిని చూస్తే నాకు విన్నర్ కనపడ్డారు. ఏంట్రా నాయన ఈ అమ్మాయి ఏంట్రా బ్రింగ్ ఇట్ ఆన్ అనేసి అన్నగానే నేను షాక్ అయిపోయినా, ఏమన్నా పవర్గా మాట్లాడుతున్నానని. ఆవిడ అట్లా పోయి ఆవిడ ఎమోషనల్ అవుతుంటే నేను చూడలేకపోతున్నా. ఈ ఎమోషన్స్ రిలేషన్షిప్లో పడిపోయి అన్న అని అది అనవసరంగా పాడు చేసేసుకున్నారన్న ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటుగా తెలియని యాటిట్యూడ్ కనపడిపోతుంది. తెలియని యాటిట్యూడ్ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. అది కొంత వేరే యాంగిల్లో కనపడుతుంది. అది కూడా నాకు నచ్చట్లేదు. దాంతోపాటుగా టాస్కులు మాత్రం బాగా ఆడుతున్నారు, టాప్ 1లో ఉన్నారు. కానీ ఓన్లీ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో భరణి గారి నుంచి దూరం అయ్యి ఆవిడ వేరే యాంగిల్లో స్టార్ట్ చేసుకుంటూ కానీ వస్తే స్టిల్ షీ విల్ బి టాప్ కంటెండర్. ఇప్పటికీ విషయం ఉంది. ఎవడైనా ఆవిడతో మాట్లాడితే ఖచ్చితంగా కౌంటర్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్గానే ఉంటాయి. కౌంటర్స్ ఆల్మోస్ట్ 100 కౌంటర్లు ఆవిడ వేస్తే 99 కౌంటర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. దివ్య నిఖిత గారి చూడడానికి యారగెంట్గా అనిపిస్తాయి, కానీ దాంట్లో విషయం అయితే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మనం యారగెన్సీ అని అనుకోకుండా అబ్జర్వ్ చేస్తే ఆవిడ క్లారిటీ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడకపోతే ఆవిడ డేంజర్ జోన్లో అలాగే ఉండిపోతారు. వెరీ డేంజర్. ఆవిడ వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో ఆవిడకి ఓట్లు వేసుకొని కాపాడుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సెకండ్ డేంజర్ జోన్లో ఉండేది మన సుమన్ శెట్టి అన్న. యాక్చువల్గా ఏనే వెళ్ళిపోతారని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్తానండి. అరే నాయన లైవ్లో ఇంత అమాయకత్వం ఏంటి? నిన్ను చూస్తే శ్రీజ గారిని ఈయన పంపించాల్సింది పోయి ఈయన బాగా ఆడకపోతే సుమన్ శెట్టి అన్న శ్రీజాని పంపించారు. ఈరోజు చూస్తే డైరెక్ట్గా భరణికి అడిగి అన్న నన్ను ఊరు నామినేట్ చేద్దారనుకుంటున్నావు, ఎవరు చేస్తారంటావు సుమన్ అంటే, అన్న నేను ఊరు నామినేట్ చేస్తారా చెప్తా, కానీ నాకు ఒక నామినేషన్ రీజన్ చెప్పన్నా, ఎవరు చేయాలన్నా పాయింట్స్ ఉంటే చెప్పనా, నీ ఊరు నామినేట్ చేయాలన్నా అడుగుతున్నాడు. పాయింట్స్ ఆయన అడుగుతున్నాడు. ఆయన చెప్పకపోతే నన్ను నేనే చేసుకుంటా అన్న, ఎవరినో చేయాలంటే నాకు కష్టం అడు. ఇది వదిలేస్తే మళ్ళీ ఆయుష కడిగి బాల్ ఇస్తే నేను ఎవరో ఒకరు నామినేట్ చేసుకుంటామా, పాయింట్స్ ఉన్నాయి కొంచెం, ఒక బాల్ ఇస్తావా, బాల్ ఇస్తే నామినేట్ చేసుకుంటా. అది కూడా ఊరు తెలిస్తే ఆయన నామినేట్ చేసిన వాళ్ళని చేసుకోవడానికి, ఆయన ఎవరైతే చేశారో వాళ్ళని రివర్స్ చేయడానికి బాల్ ఇవ్వమన్నాడు. పాయింట్స్ అనేసి బాల్ ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత పాయింట్స్ చెప్తావా ఆయుష, పాయింట్స్ చెప్తావా అని పాయింట్స్ అడిగాడు. పాయింట్స్ ఆవిడ చెప్పారు. ఏమని చెప్పారు తెలుసు? ఈ పాయింట్స్తో చేయొచ్చు డెమాన్ పవన్ని. నువ్వు ఆవిడ చెప్పడం ఆయుష డెమాన్ పవన్కి నువ్వు ఎక్కడ అసలు గేమ్ ఆడేవరా, ఆ పిల్ల చుట్టూ తిరగడం జరిగిపోయింది అనేసి ఆ పాయింట్లు చెప్పింది. సేమ్ అదే విధంగా అదే మాటలు వాడారు. అది చెప్తానమ్మా, అమ్మో అది చెప్తే ఆ మధ్యలో ఆ పిల్ల వస్తుందమ్మా రీతు, ఆ పిల్ల వస్తే ఆ పిల్లతో మనం మాట్లాడలేము, ఆ పిల్ల వస్తుంది ఏది నా పేరు తీసుకోమంటే నేనేం మాడమంటావు అంటే ఆవిడ పగలబడి నవ్వుకున్నది. అయినా ఏం కాదు ఇద్దరికి కలిసి చెప్పేసి అన్న అంటే కష్టమమ్మా అది అంటే పాయింట్స్ కూడా అడుగుతున్నారు. ఆయన పాయింట్స్ కూడా అర్థం కావట్లేదు, పాయింట్స్ కూడా అందరిని అడుగుతున్నారు. కష్టం, వెరీ డిఫికల్ట్. టాస్కులు అప్పుడప్పుడు ఆడొచ్చు, అదంతా ఓకే, కానీ గేమ్ ఫార్మాట్కి విరుద్ధంగా జరుగుతోంది. గేమ్ ఫార్మాట్లో భాగమైన నామినేషన్స్ తిరిగిపోవడం, అమాయకంగా నామినేషన్ రీజన్స్ అందరిని అడుగుతూ ఉంటుంది. నాకేం పెద్దగా నచ్చట్లేదు. అండ్ లాస్ట్ వీక్ ఎఫెక్ట్ టాస్క్లు వరుసగా ఆడలేకపోవడం, శ్రీజ దమ్ము వెళ్ళడం, ఇవన్నీ ఎఫెక్ట్ కూడా ఉంది. అండ్ ఆయన అమాయకంగా ఉండడం, ప్లస్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు, కొత్త స్టఫ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి ఫుటేజ్ తగ్గుద్ది. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడేది తక్కువ కాబట్టి, పోయినసారి అంటే ఎక్కువ మంది లేరు, అలవాటు అయిపోయిన వాళ్ళు కాబట్టి ఫుటేజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏంటో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే ఫుటేజ్ ఎక్కువ ఇస్తారు, ఈయన ఫుటేజ్ చాలా తగ్గిపోద్ది. బిగ్ బాస్ టీం పంపించాలంటే ఏం చేస్తారు? ఫుటేజ్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైతే ఎమోషనల్ మ్యూజిక్ వేస్తూ సుమనన్న అనేసి కోసుకుంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేసుకొని, షేర్ చేసుకొని, ఖచ్చితంగా ఓట్లు వేసుకుని ట్రై చేయండి. సుమనన్న ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఖచ్చితంగా డేంజర్ జోన్లో చూసుకోండి. నెక్స్ట్ వచ్చి రామురాథర్. మనం నామినేషన్ల గురించి చాలా రోజులైంది, అది మెయిన్ డేంజర్ జోన్కి కారణం. దాంతోపాటుగా సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్లో ఉండడం, ఆయనతో క్లోజ్గా ఉన్న సుమన్ గారు నామినేషన్లో ఉండడం, వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నప్పుడు తను రేర్గా నామినేషన్లోకి వచ్చినప్పుడు డేంజర్ జోన్లో ఉంటారు. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో బాగానే ఆడుతున్నాడు, కొంచెం స్ట్రైట్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నాడు, అది గుడ్. అంటే టాస్కులు వస్తే పర్ఫార్మెన్స్ చేస్తారు. అతనికి బిగ్గెస్ట్ మైనస్ ఏమైందంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్ అవడం. ఆ క్యాప్టెన్సీ టైంలో బిగ్ బాస్ ఏం చెప్పకుండా వారమంతా సంచాలకులు చేయడం అతనికి ఎత్తిపోతల పథకమైంది. అలా కాకుండా ఉంటే మనం టాస్క్లు బాగా ఆడుతాడు, యాక్టివ్గా ఉంటాడు. టాస్క్లు ఆడిన తర్వాత కొంచెం ఎఫెక్టివ్గా ఉండేది. ఆ టాస్క్లు ఆడకుండా ఇది చేసేసరికి కొంచెం దెబ్బ కొట్టింది. స్టిల్ హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. మరీ ఎలిమినేట్ అయ్యేంతగా లేడు, లీస్ట్ నుంచి 3లో ఉంటాడు. ఎలిమినేషన్లో స్లైట్ ఛాన్సెస్, బట్ ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి, ఓట్ వేయడానికి ట్రై చేయండి. ఓవరాల్గా భరణి గారి ఫ్యామిలీ బిగ్ బాస్ ఫ్యామిలీలో నుంచి, భరణి గారి బిగ్ బాస్ ఫ్యామిలీలో నుంచి చిన్న కూతురు నామినేషన్లో డేంజర్ జోన్లోకి ఉన్నారు. చిన్న కూతురు 6 చెల్లెలు, పెద్ద కూతురు టాప్లో తోపులాగా వెళ్తున్నారు. ఎవరు వెళ్తారు ఈ ఫ్యామిలీ నుంచి అనేది మీద కామెంట్ చేయాలి. అండ్ ఈ ఫ్యామిలీలో నుంచి ఎవరికి మీరు ఓట్లు వేస్తారు, ఎవరైనా పంపించాలనుకుంటున్నారు అనేది విత్ రీజన్స్తో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా వదలొద్దు. అండ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ చేసి చూడండి. లవ్ యూ. ఎపిసోడ్ కూడా టైం అయిందా? వారిని ఎపిసోడ్ టైం అయింది మామ, బాయ్. 9:35 అయింది.